అమరావతిలో నాటి శిలాఫలకాలు ధ్వంసం చేశారట. అమరావతిలో 2018లో శాశ్వత సచివాలయం ఐకానిక్ టవర్లకు హైకోర్టు నిర్మాణానికి వేసిన శిలాఫలకాలు దెబ్బతిన్న కలకలం రేకెత్తిస్తోంది. అమరావతిపై అక్కసుతో ఎవరు వీటిని ధ్వంసం చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమరావతి నిర్మాణ పనులకు పునఃప్రారంభోత్సవం జరిగిన మర్నాడే విషయం వెలుగులోకి వచ్చిందట. తుళ్లూరు పోలీసులు దెబ్బతిన్న శిలాఫలకాలను ఆదివారం పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అమరావతి పనులు ఆపేయడంతో 5 ఏళ్ల పాటు శిలాఫలకాలు ఎండకెండి వానకు తడుస్తూ ముళ్ళపొదల్లో ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సచివాలయం, ఐకానిక్ టవర్స్, హైకోర్టు భవన నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నాం. 2 చోట్ల గతంలో వేసిన శిలాఫలకాలు పగిలిపోయి ఉన్నాయి. ఆలనాపాలన లేక దెబ్బతిన్నాయా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నాం. నిర్మాణ పనులు దక్కించుకున్న గుత్తేదారులు పని ప్రదేశంలో సీసీ కెమెరాలు పటిష్ట భద్రత ఏర్పాటు చేసుకోవాలని తుళ్లూరు సిఐ కొంకా శ్రీనివాసరావు తెలిపారట. ఇక్కడ మరి ఇదేమో దానంతటి అది పాడైతే అంత నాసిరకమై పెట్టినట్టు, నీళ్లలో నానితే పాడైపోయేటట్టయితే రేపు పొద్దున భవనాలన్నీ నీళ్లలో నానకి ఎట్టనాంత ఏంటి అక్కడ, అది నాసిరక పనులు చేసినట్టు. కానీ ఈలోపే రాజధానిలో ఎవరో ధ్వంసం చేసేశారని ప్రజలకు అనుమానం రేకెత్తించేది. తప్పుడు వార్తలు లేదంటే కనుక ప్రజల్ని తప్పుదోవ పట్టించే వార్తలు రాయడంలో వీళ్ళకి మించి ఇంకెవరికి తెలియదు.